వెల్కమ్ టు షేక్ వ్లాగ్స్. ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే మా జాన్ జబ్బా నాకు ఫుడ్ పెట్టి నా ప్యారడైజ్లో ఉన్నా మెయిన్ బ్రాంచ్లో. ఇవాళ మీకు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటెంట్ పెట్టడం కొంచెం కష్టమైంది డ్యూ టు లాట్ ఆఫ్ వర్క్. చాలా వర్క్ ఉండడం వల్ల కంటెంట్ పెట్టడం ఒకటి మేనేజ్ అయింది. సెకండరీ వచ్చేసి ఏదైతే నేను మైక్ తీసుకున్నానో ఆ మైక్ అనేది వాయిస్ కరెక్ట్గా రికగ్నైజ్ అవ్వట్లే. దానివల్ల చూసేవాళ్ళు కూడా నాకు అడుగుతున్నారు, నువ్వు పెట్టే వీడియో మాకు తెలుస్తుంది కానీ అది మా వరకు రీచ్ అవ్వడానికి నీ వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా లేదని. దీంట్లో 2 థింగ్స్ నేను కూడా చేయాలి. ఒకటి నేను గట్టిగా మాట్లాడాలి, సెకండ్లీ మైక్ చేంజ్ చేయాలి. దీనికోసం నేను బెస్ట్ మైక్ కోసం వెతుకుతున్నాను. మీకు ఏదైనా బెస్ట్ మైక్ కనుక తెలిస్తే కొంచెం కామెంట్లో లింక్ పెట్టండి, అది నేను బై చేస్తాను. వ్యూ ఎంత బాగుందో, కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇది సికింద్రాబాద్ ప్యారడైజ్ వ్యూ అన్నమాట. ఇది మేము కూర్చునే ఏరియా, అంటే మా వాక్ కోసం. ఎంత బాగుంది చూడండి, క్లైమేట్ కూడా ఎంత సహకరిస్తుందో. ఐ లవ్ దిస్ ఏరియా వెరీ మచ్. ఎప్పుడైనా వర్క్ కావాలంటే ఎక్కడ కూర్చొని చేసుకుంటా, బికాస్ ఎండ లేనప్పుడు ప్రియర్ టు మై కన్సర్న్. అదేంటంటే ఎండ లేనప్పుడు. చూస్తున్నారుగా హైదరాబాద్ వ్యూ అట్ ప్యారడైజ్ నుంచి ఎంత చక్కగా ఉందో. ఆ బస్సు వెళ్తుంటే మిస్మరైజ్ అవుతున్నాయి కళ్ళు అనేవి. ద లెగసీ ఆఫ్ 75 years ఉన్న బ్రాండ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు. నా క్వాలిటీ అండ్ హైజీన్ మ్యాండటరీ. ఈ రెండింటి విషయాల్లో నా బ్రాండ్ని కొట్టింది లేదు. దట్స్ ఐ యూస్ టు బిలీవ్. ప్యారడైజ్ కోసం మాట్లాడుతున్నా అంటే తిండి పడుతుంది కదా బ్రో, దానికోసం మాట్లాడకపోతే ఎవరికోసం మాట్లాడతా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వ్యూ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ. అండ్ ప్రియర్ కన్సర్న్ వచ్చేసి వాయిస్. ఈ వాయిస్ మీద చాలా ఫోకస్ చేయాలి నేను ఇప్పుడు. దానివల్ల నేను పెట్టేది కూడా చాలా మందికి అర్థం కావట్లే. అండ్ అటు నిన్న ప్యారడైజ్ అనేది టేస్ట్ చేసిన, చాలా బాగుంది. మీరు టేస్ట్ చేయండి. ఆ వ్లాగ్ చేసిన తర్వాత ఏమైందంటే, వ్లాగ్ కాదు అది చూపించా కదా, ప్యారడైజ్ మీకు చూపించాం కదా. దాని తర్వాత ఏమైందంటే కొత్త అసైన్మెంట్స్ రావడం వల్ల నేను దాంట్లో దూరాల్సి వచ్చింది. హోప్ఫుల్లీ అయిపోయింది. నా వచ్చేసి ఏందో సోది అని చెప్తుంటా నేను. ఆ ముందు వదిలేయాలి. బేసికలీ ఏమవుద్దంటే సర్టెన్ వర్క్ ఇస్తారు నాకు. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే వర్క్ వెళ్ళాలి. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఏమవుతుందంటే కొత్త టాస్క్ వస్తుంటాయి మనకి. ఆ టాస్క్ ఏ విధంగా మనం హ్యాండిల్ చేయడం అనేది ఎక్స్పీరియన్స్ మీకు నేర్పిస్తుంటుంది. బేసికలీ స్టార్టింగ్ ఇనిషియల్ లైఫ్లో ఏమయ్యేదంటే నాకు ఈ కేసెస్ తీసుకోవడంలో కానీ లేకపోతే ఫైల్స్ అనేవి టేక్ ఓవర్ చేయడంలో కానీ ఎలాగా ఉండేదంటే ప్రియారిటీ లిస్ట్ లేకుండా పోయేది. వాట్ ఈస్ ప్రియారిటీ లిస్ట్ అనేది నాకు చాలా లేటర్ ఆన్ తెలిసింది. అదే లేటర్ ఆన్ ఎలా తెలుస్తుంది మీ ప్రియారిటీ లిస్ట్ అంటే, ఇవాళ 4 టాస్క్స్ ఉంటాయి. ఆ 4 టాస్క్లో 2 అవుతాయి, 2 రేపు పోస్ట్ పోన్ అవుతాయి. ఆ రోజు అంటే ద నెక్స్ట్ డే మీకు కొత్త టాస్క్ వస్తాయి, అవి అర్జెంట్ ఉంటాయి, రైట్? ఆ అర్జెంట్ని ఈ పెండింగ్ని ఎలా మిక్స్ చేసి గోయింగ్ ఫార్వర్డ్లో మనం ఎలా క్లోజ్ చేయాలనేదే ఈ ప్రియారిటీ టాస్క్ మనం చెప్తుంది అనమాట. దీనికి ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి. ఎంతో ఎక్స్పీరియన్స్ అంటే యువర్ 6th sense ఆర్ 7th sense నీడ్ టు స్పీక్ విత్ యూ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్స్. అంటే మనకు తెలియదు దాని ఇంపాక్ట్ అండ్ దాని యొక్క స్కేల్ ఎంత లెవెల్లో ఉన్నదో, అది ఏ విధంగా మనం క్లోజ్ చేయాలో మనకు తెలియాలి. అది బేసికల్లీ మనకు ఫాస్ట్గా తెలియదు. నాలెడ్జబుల్ పీపుల్ దగ్గర తెలుసుకోవాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ దగ్గర తెలుసుకోవాలి. ఏంటి ప్రియారిటీ లిస్ట్ ఎంత ఉంటుందా బ్రో అంటే ఉంటుంది. నువ్వు చేసే టాస్క్ ఎన్ని క్రోర్స్దో, ఎన్ని ల్యాక్స్దో, ఎంత థౌజండ్స్లో తెలియని ముందు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో అది మనకు ముందు తెలిసి ఉండాలి. అలాంటప్పుడు అది ఫాస్ట్గా అండ్ ఈజీగా క్లోజ్ అవుతుంది. అన్లెస్ అంటిల్ ఆ వర్క్ ప్రియారిటీని తెలియనంతసేపు అది ప్రియారిటీస్లో రాదు. ప్రియారిటీ లిస్ట్లో అది నువ్వు పెట్టేసిన తర్వాత ఎమర్జెన్సీ వర్క్ వస్తే దీన్ని ఏ విధంగా డిలే చేయాలో మనకు తెలిసి ఉండాలి, ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలో మనకు తెలిసి ఉండాలి. గోయింగ్ ఫార్వర్డ్ నేను తెలుసుకుంటున్నా, నేను చేస్తున్నా, బట్ డిలే అవుతాయి వర్క్స్ అనేవి. ఎందుకంటే యూఆర్ నాట్ ఏఐ కదా. కమింగ్ టు ద ఏఐ, చాలామంది అంటారు ఏఐ వస్తే ఫ్యూచర్ ఆగిపోతే. యూజ్ చేయదు ఏఐని. నా కన్సర్న్ ఏంటంటే ఏఐని 90% డిలే చేయండి. ఏఐ నీ యొక్క క్యాపబిలిటీ స్కిల్స్ని, నీ యొక్క డ్రాఫ్టింగ్ స్కిల్స్ని, ఈ యొక్క మెయిల్ చేసే విధాన్ని మొత్తం చెడగొడుతుంది. బికాస్ నువ్వు డిపెండ్ అయిపోతున్నావు. ఏఐ ఈజ్ నథింగ్ బట్ యూ డిపెండింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. అంటే
సో నువ్వు మెయిల్ డ్రాఫ్ట్ చేయాలి. ఆ మెయిల్ యొక్క హౌ టు నీడ్ డ్రాఫ్ట్ టు మై సీనియర్ మేనేజర్ అని కొడతావు, సంథింగ్ డేటా వస్తుంది, దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నావు. నువ్వు పోస్ట్ మ్యాన్ అయిపోతున్నావు. అక్కడ నీ యొక్క అప్లికేబిలిటీ పోయింది. దానివల్లే 90% జాబ్స్ అనేవి పోతున్నాయి. వాట్ ఐ కన్సర్న్ వాజ్. సో నీ యొక్క జాబ్ నువ్వు కాపాడుకోవాలి, నీ యొక్క ఐడెంటిటీని నువ్వు కాపాడుకోవాలంటే ఏఐని కొంచెం దూరం పెట్టు. సో ఎమర్జెన్సీ టాస్క్ ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎమర్జెన్సీలో చేయాలి, అప్పుడు యూస్ చేయి. బట్ ప్రతిసారి దాన్ని యూస్ చేయకు. ప్రతిసారి యూస్ చేస్తే ఏమవుతుందంటే హ్యాబిట్ అయిపోద్ది ఏఐని యూస్ చేయడం. నీకు ఆటోమేటిక్గా నువ్వు డిపెండెన్సీ మర్చిపోతావు. ఇంటర్నెట్ లేదనుకో ఒక రోజు నువ్వు పిచ్చోడు అయిపోతావు. దట్ టు ట్రూ. నీకు ఇంటర్నెట్ లేక ఏదైనా ఆగిపోయి ఉంటే, ఏదైనా సర్వర్స్ కొలాబ్ అయ్యి ఏదో ఆ క్లౌడ్స్, ఈ డేటాబేస్, ఆ ఫైర్ వాల్స్ ఏదో క్రాషెస్ వచ్చాయి అనుకో, లిటరల్లీ నువ్వు మెయిల్ రాయడం కూడా చేత కాదు నీకు. సో నేను కూడా స్టార్టింగ్లో ఇనిషియేట్ చేసుకుని చేసేవాడిని. బట్ లేటర్ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇదే. సో ఏఐని ఎంత తక్కువ యూస్ చేస్తే అంత బెనిఫిట్స్ ఉంటాయి నీకు, ఏఐ కాదు. నెంబర్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి. జెమినీ ఉంది, చాట్ జీపీటీ ఉంది, డీప్ సీక్ ఉంది, ఆ ట్విట్టర్ ఒకటి ఏదో ఏడిచింది అది ఉంది. అన్నీ కూడా ఎంత తక్కువ యూస్ చేస్తే అంత బెనిఫిట్ నీకు. నువ్వు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నావు, అప్పుడు ఏమో నీకు యూజ్ అవ్వచ్చు. కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా వాళ్ళని అడుగుతున్నావు అంటే నువ్వు ఏ గ్రేడ్కి దిగజారిపోయి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో నేను అనేది ఎమర్జెన్సీలో ఓకే, నేను మళ్ళీ పిన్ చేసి చెప్పే పాయింట్ ఒకటి. సో పిన్ చేసి చెప్పే పాయింట్ ఒకటి ఏంటి, ఎమర్జెన్సీలో ఏ యూస్ చేయి. ఓకేనా? ఏ ఉందని చెప్పేసి నువ్వు ఎమర్జెన్సీలో పోకు. దట్ ట్రూ. ఓకే. సో నా కంటెంట్ ఇవాళ ఈ కాన్సెప్ట్ మీద తీసుకున్నాను నేను. బేసికల్లీ స్టార్ట్ చేసిన ప్యారడైస్కి వెళ్ళాలి, వాళ్ళ హెరిటేజ్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ టాస్క్ తీసుకున్నా, అది కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిన తర్వాత నేను హోమ్కి వచ్చా. హోమ్ నుంచి ఇప్పుడు సో రంజాన్ టైం కూడా అయిపోతుంది, ఇఫ్తార్ టైం అవుతుంది. లిటరల్ టైం వచ్చేసి 6 ఇలా చూపించారు అయితే 6:30 అవుతుంది. సో ఇది 7 minutes ఫాస్ట్ ఉంటుంది టైం నాది ఇప్పుడు కూడా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సైడ్ టైంని ఇప్పుడు డిలే చేసుకోకు, ఎక్కువ చేసుకో. ఐ మీన్ టు సే ఫ్యూచర్లో ఉండు, పాస్ట్లో కాదు. సో దట్ వాట్ ఐ యూస్ టు సే దిస్. నేను ఎందుకు ఇప్పుడు కూడా డిలే వాచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా నా వాచ్ చూసుకుంటే ఒక 7-8 minutes ఫాస్టే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నీ యాక్యురసీ పెరుగుతుందని చిన్న థాట్. సో బ్లాగ్స్. సో ఇవాళ మనం ఎంతగానో వైరల్ అవుతున్న లాటెక్స్ పరుపులు కొనడానికి వచ్చాము. పరుపులు కాదు, ఒక పరుపు కొనడానికి వచ్చాము, మ్యాట్రెస్ కొనడానికి వచ్చాము. దాంట్లో మేము చూసింది హ్యావెల్స్ అండి. ఇది హెవెన్ ఇప్పుడు తీసుకున్నది జరిగింది. మేము తీసుకున్నది అయితే 6 inches. ఒకసారి మేడం, ఇది థాయిలాండ్ లాటెక్స్ అండి. ఇది మేడ్ ఇన్ థాయిలాండ్. A1 గ్రేడ్ మేడం. ఇది A1 గ్రేడ్ వస్తుందా? A1 గ్రేడ్. ఇది 85 డెన్సిటీ ఉంటుంది. 85. ఇది వచ్చేసి ఈ ఫామ్ ఇది 32 డెన్సిటీ, ఇది వచ్చి 85 డెన్సిటీ ఉంటుంది. సో తెలుసు కదా మన లైఫ్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా తయారవుతున్నాయి. సో దీనికి మనకి ఎంతగానో యూజ్ అవుతుంది ఈ పరుపు. సో ఈ లాటెక్స్ ఇది మనం తీసుకుని 2 inches లాటెక్స్. సో ఇది మందన్నమాట. సో ఆల్రెడీ 2 layers అనేవి ఆల్రెడీ మనకి ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. మనం తీసుకుంది వచ్చేసి 6x5. సో మన లాటెక్స్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు మా కళ్ళ ముందే. ఇది హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి చెప్తుంటారనమాట. సో నేను కూడా చాలామందిని అడిగి ఎవరైతే ఈ మ్యాట్రెస్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళని కనుక్కొని ఇది తీసుకోవడం జరిగిందనమాట. సో మన కళ్ళ ముందు చేసి ఒక 1/2 hourలో మన యొక్క ప్రోడక్ట్ని మనకి ఇచ్చేస్తారు వీళ్ళు. సో ఆల్రెడీ వేరే వాళ్ళది అక్కడ స్టిచ్చింగ్ అయితే అవుతుంది, మనం చూడొచ్చు ఆ బ్లూ కలర్. సో నేను కూడా అదే తీసుకున్నాను. సో ఆల్రెడీ ఇంకోండి మన లేయర్స్ అనేవి ఇక్కడ కట్ అయిపోయినాయి. సో ఇది టోటల్ 6 inches అనమాట. 2 inch लाटेक्स. इसको क्या बोलते हैं? HRX. ये रिवोल्ट. సో ఇది టోటల్ 6 inch అనమాట. సో
సేమ్ తీసుకోవడం జరిగింది. చూడొచ్చు మీరు సాఫ్ట్నెస్ అనేది, స్ట్రెస్ ఏం లేదు, జస్ట్ మీరు చూస్తున్నారు కదా ప్యాకింగ్ అవుతుంది. సో విత్ ఇంక్లూడింగ్ ఆల్ ప్రైజెస్ నాకు వచ్చేసి 19,000 అయితే పడింది ఇక్కడ. సో మన ముందే ఇప్పుడు దీన్ని ఇప్పుడు దాని మీద ఇది కైండ్ ఆఫ్ లేయర్ ఎండ్ ఆఫ్ గమ్ వేసి దీన్ని అంటిస్తారనమాట. లేయరింగ్ ఏ విధంగా జరుగుతుందో మనం తీసుకుంది కూడా బ్లూ. ఇప్పుడు మెమరీ ఫోమ్ పిలోస్ 2 ఇచ్చారు. దాంతోపాటు దీన్ని ఇది ఇది పప్ ఇది ఓకే. సో అది ఒకటి ఇచ్చారు. దాంతోపాటు ప్రొటెక్టర్ ఒకటి ఇచ్చారు అండ్ బెడ్షీట్ ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ కలిపి మనకి 19,000లో ఇది బెస్ట్ ప్రైస్లో మనకి ఇచ్చారు.